వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫిజన్ ఐటీ సొల్యూషన్స్ వారు 100% జాబ్ గ్యారంటీతో మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం పైన పెయిడ్ కోర్స్ ట్రైనింగ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ను తీసుకుని వచ్చారు. ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం ట్రెండింగ్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సు. కాబట్టి ఈ కోర్సు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ సిఆర్ఎం కోర్సు కంప్లీట్ చేస్తే మినిమం 4 ఎల్పిఏ టు 10 ఎల్పిఏ ప్యాకేజ్తో మనకు జాబ్స్ అనేవి వస్తాయి. మీకు 100% జాబ్ గ్యారంటీ ఉంటుంది. అండ్ ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే మీ పేరెంట్స్ యొక్క కన్ఫర్మేషన్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం పైన టోటల్గా 6 మంత్స్ కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అందులో 2 మంత్స్ పాటు మీకు ట్రైనింగ్ అనేది ఇప్పిస్తారు. మిగిలిన 4 మంత్స్లో మీకు జాబ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అంటే కొందరికి 1 నెలలోనే జాబ్ వస్తుంది, కొంతమందికి 2 మంత్స్, కొంతమందికి 3 మంత్స్ ఇలా పడుతుంది కదా. సో టోటల్గా వీళ్ళు 6 మంత్స్ పాటు టైం తీసుకొని 2 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. మిగిలిన 4 మంత్స్లో మీకు జాబ్ వచ్చే విధంగా అయితే వీళ్ళు చూడడం జరుగుతుంది. అండ్ ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంటే మీరు ఫ్రెషర్ అయినా కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. లో కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎంకి ఎక్కువ కోడింగ్ నాలెడ్జ్ అనేది కూడా మనకి అవసరం లేదు. సో లో కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం కోర్స్ నేర్చుకొని ఈజీగా మనము ఐటీ సెక్టార్లో జాబ్ అనేది సాధించవచ్చు. ఆల్రెడీ తక్కువ శాలరీకి వర్క్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీ కెరియర్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీకు ఈ కోర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నాన్ ఐటీ డిగ్రీ చేసి ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ జాబ్ కావాలి అని ఎవరైతే అనుకుంటుంటారో మీకు కూడా ఈ కోర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో ఏఐ ఇంపాక్ట్ వలన కొన్ని లే ఆఫ్స్ అనేవి తీసుకుని రావడం జరిగింది కదా. ఆ లే ఆఫ్ ఫియర్ అనేది మీకు ఉంటే కూడా, లేదా మీ జాబ్ పైన ఏఐ ఇంపాక్ట్ ఉంటుంది, నా జాబ్ పోతుందేమో అని భయపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు కూడా ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎం టెక్నాలజీ పైన ఈ కోర్సు కానీ నేర్చుకుంటే ఈజీగా ఎక్కువ ప్యాకేజ్తో జాబ్స్ అనేవి మీరు సాధించే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే 2013 నుంచి 2025 మధ్యలో ఎంటెక్ కానీ, బీటెక్ కానీ, డిగ్రీ కానీ, ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ చేసి పాస్డ్ అవుట్స్ అయి ఉంటారో వాళ్ళు ఈ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ అనేది అవుతారు. మీకు ఇప్పటికే ఒక డౌట్ అనేది వచ్చి ఉంటుంది, ట్రైనింగ్ ఓకే బట్ జాబ్ గ్యారంటీ అంటున్నారు కదా, నిజమేనా అని. ఫిజన్ ఐటీ సొల్యూషన్స్ వారు ఓన్లీ లిమిటెడ్గా 12 మందిని మాత్రమే ఈ టెక్నాలజీ కోసం తీసుకోవడం జరుగుతుందన్నమాట. అన్లిమిటెడ్గా వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏ విధంగా చేస్తారు అంటే అన్లిమిటెడ్గా క్యాండిడేట్స్ని జాయిన్ చేయించుకునేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వదిలేస్తారు. బట్ ఫిజన్ ఐటీ సొల్యూషన్స్ వాళ్ళు ఓన్లీ 12 మందిని మాత్రమే, ప్రజెంట్ ఈ టెక్నాలజీ అనేది మైక్రోసాఫ్ట్ డైనమిక్ సిఆర్ఎంకి సంబంధించింది కదా, ఈ టెక్నాలజీ పైన 12 మందిని మాత్రమే తీసుకుంటారు. సో ఆల్రెడీ ఐటీ సెక్టార్లో డెకేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో ఆ మెంటర్స్ ద్వారా వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. వన్స్ ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ఆ 12 మందికి కూడా వేరియస్ ఎంఎన్సీస్లో జాబ్స్ అనేవి కూడా వీళ్ళు ఇప్పించడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా పెయిడ్ కోర్సెస్ అండి. 2013 నుంచి 2025 మధ్యలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎనీ డిగ్రీ, ఎంటెక్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అనేది అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా పెయిడ్ కోర్సెస్. సో అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ లింక్ అనేది ఇచ్చాను. అందులో మీ బేసిక్ డీటెయిల్స్ అయినటువంటి మీ యొక్క పేరు, ఫోన్ నెంబరు, క్వాలిఫికేషను, మెయిల్ ఐడి, ఇయర్ ఆఫ్ పాసు, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా మీరు ఫ్రెషరా అనే డీటెయిల్స్ ఎంటర్ చేసి గూగుల్ ఫామ్ని సబ్మిట్ చేయండి. ఫిజన్ ఐటీ సొల్యూషన్స్ వారు మీకు కాల్ చేసి కోర్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. గూగుల్ ఫామ్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.